హాయ్ ఫ్రెండ్స్, ఇది మోటో G32. మీరైతే చూడొచ్చు, డిస్ప్లే అయితే మనకి ఎక్కడికక్కడైతే బ్రేక్ అవ్వడం జరిగింది. పూర్తిగా చూస్తున్నారు కదా. నెక్స్ట్ ఇంక బ్యాక్ సైడ్ కూడా మీరైతే చూడొచ్చు. మనకి వెనకాల అయితే మనకి లైటింగ్ ఏమైనా పడితే రిఫ్లెక్ట్ అయ్యి మనకి షైనింగ్ కింద కనిపిస్తుంది. ఇదైతే బ్యాక్ డోర్ అనేది ప్లాస్టిక్ వస్తుంది ఫ్రెండ్స్. ఫస్ట్ అయితే మనం సిమ్ ట్రే అనేది రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ డోర్ ప్లాస్టిక్ వస్తుంది కాబట్టి మనం బ్లోయర్ అయితే మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. చూడవచ్చు మీరు, బ్లోయర్ అనేది టెంపరేచర్ అయితే మనం 170 అయితే పెట్టుకోవడం జరిగింది ఫ్రెండ్స్. మీ బ్లోయర్ బట్టి మీరు టెంపరేచర్ అనేది పెట్టుకోండి. ఒక్కొక్క బ్లోయర్కి మీకు ఎక్కువ 200 పెట్టుకుంటే కానీ ఆ టెంపరేచర్ అనేది మీకు సరిపోతుంది. ఒక్కొక్క మోడల్కి అయితే మీకు 150 పెట్టుకుంటే మీకు సరిపోయేలాగా వస్తుంది. ఆ హీట్ అనేది మీకు తెలిస్తే సరిపోతుంది. ఆ టెంపరేచర్లో పెట్టి ఓపెన్ చేయండి. ఎక్కువ హీట్ పెడితే మీకు బ్యాక్ డోర్ అనేది డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది. మీరు అదొకటి గమనించుకోవాలి. చూసారు కదా, మనకి బ్యాక్ డోర్ అనేది ఈజీగా అయితే మనకి ఓపెన్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. గ్లూ అనేది ఉండడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, స్క్రూస్ అన్నీ అయితే మనం రిమూవ్ అయితే చేసుకుంటున్నాం 1 by 1. వీడియో అనేది ఫార్వర్డ్లో అయితే ఉంటుంది. స్క్రూస్ ఓపెన్ చేసినప్పుడు నెక్స్ట్ ఇంకా ఫిట్ చేసినప్పుడు, ఎందుకంటే దానివల్ల అయితే మనకి వీడియో అనేది లెంత్ అనేది ఎక్కువ రావడం జరుగుతుంది. చూసారు కదా, స్క్రూస్ అన్నీ అయితే మనం రిమూవ్ అయితే చేసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. మీకు స్క్రూస్ అనేది మిస్ అవుతున్నాయి అంటే మీరు మ్యాగ్నెట్ పెట్టుకుంటే మీకు మ్యాగ్నెట్కి స్టిక్ అయి ఉంటాయి, ఎక్కడికి మీకు వెళ్ళకుండా ఉంటాయి. లేదంటే మీకు అవి అటు ఇటు వెళ్ళిపోయి మీకు మిస్ అయ్యే అవకాశం ఉంటాయి స్క్రూస్ అనేవి. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. ఇదైతే లాక్ టైప్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్. మీకు లెఫ్ట్ అండ్ రైట్ కంటే మీకు లాక్ అనేది ఓపెన్ అవుతుంది. ఓపెనర్ మీకు ప్లాస్టిక్ ఓపెనర్తో అయినా మీరు ఓపెన్ చేసుకోవచ్చు. చూడవచ్చు, మనకైతే ఇది పట్టుకోవడం జరుగుతుంది. దీనికైతే స్టిక్కర్ అయితే ఏదో ఇవ్వడం జరిగింది, గ్లూ ఏదో ఉంది లోపల. నేనైతే ఫుల్గా అయితే మనం ఓపెన్ చేయడం జరిగింది స్క్రూస్ అన్నీ. సార్ స్క్రూ కూడా ఏమన్నా ఉండిపోయిందేమో చెక్ చేస్తున్నాను నేను ఎక్కడైనా. మనకైతే స్క్రూస్ అనేవి అయితే ఎక్కడా లేవు ఫ్రెండ్స్. చూసారు కదా, మనకైతే లోపల అయితే గ్లూ ఇవ్వడం జరిగింది ఫ్రెండ్స్. అది స్టిక్ అయ్యి ఉండి మనకి సపోర్ట్గా అయితే కదలకుండా ఇచ్చాడు. అది హౌసింగ్ అనేది చాలా డెలికేట్గా ఉంటుంది ఫ్రెండ్స్. మీరు చేత్తగా ఓపెన్ చేసుకోవాలి, లేదంటే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటుంది హౌసింగ్. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే రిమూవ్ చేస్తున్నాను. చూడవచ్చు, 530 లిక్విడ్ అయితే వేసుకొని నేను లెఫ్ట్ అండ్ రైట్ సైడ్ కానీ నెక్స్ట్ ఇంకా అప్పుడైతే నేను ఓపెన్ చేయడం జరుగుతుంది. ఆ కెమికల్ లిక్విడ్ ఏదైతే ఉందో అది మనకి లోపలికి వెళ్ళి గ్లూని కట్ చేసుకుంటూ వెళ్ళి మనకి ఓపెన్ చేసుకోవడానికి ఈజీగా హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్, ఆ లిక్విడ్ అనేది మనకి. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే తీసి సైడ్కి అయితే పెట్టుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా డిస్ప్లే ఫ్లెక్స్ అయితే డిస్కనెక్ట్ అయితే చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, డిస్ప్లే కనెక్ట్ అయితే డిస్కనెక్ట్ చేసుకున్నాను. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి అయితే స్క్రూ అయితే ఉండడం జరిగింది. ఆ స్క్రూ అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా. నెక్స్ట్ అయితే మదర్ బోర్డ్ అనేది మనం రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అయితే మనం ఈ పార్ట్స్ అన్నీ అయితే రిమూవ్ చేసుకోవాలి. మదర్ బోర్డు, నెక్స్ట్ ఇంక సిసి బోర్డు, రింగర్ సెట్, వైబ్రేటర్, ఇయర్ స్పీకర్, ఇవి ఏదైతే ఉన్నాయో దీంట్లో ఇవన్నీ ఆల్ పార్ట్స్ అయితే రిమూవ్ చేసి మనం సైడ్కి అయితే పెట్టుకుందాం ఫ్రేమ్లోంచి. ఎందుకంటే మనకి న్యూ డిస్ప్లే అనేది మనకి విత్ ఫ్రేమ్తో రావడం జరిగింది. ఇప్పుడు ఏదైతే మనం పార్ట్స్ ఇవన్నీ రిమూవ్ చేసి సైడ్ పెట్టుకోవడం జరుగుతుందో ఆ పార్ట్స్ అన్నీ మళ్ళీ న్యూ డిస్ప్లేలో అయితే మనం ఫిట్ చేయడం జరుగుతుంది. చూస్తున్నారు కదా, ఇప్పుడైతే సీసీ బోర్డ్ అయితే ఓపెన్ చేస్తున్నాను చూడండి. దీనికైతే లాక్స్ అయితే ఉంటాయి ఫ్రెండ్స్. మీరు డైరెక్ట్గా అలా లాగితే మీకు సీసీ బోర్డ్ అయినా మదర్ బోర్డ్ అయినా మీకు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఆ లాక్ దగ్గర మీరు ఓపెన్ చేసుకుంటే ఆ లాక్ మీకు ఓపెన్ అయిపోయి ఈజీగా అయితే రావడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా ఫస్ట్ అయితే మనం వైబ్రేటర్ అయితే రిమూవ్ చేసుకుంటున్నాను 530 లిక్విడ్ యూస్ చేసి. చూసారు కదా, మనకి ఈజీగా అయితే రావడం జరిగింది. నెక్స్ట్ ఇంకా ఇయర్ స్పీకర్, పవర్ బటన్స్ అండ్ వాల్యూమ్ బటన్ స్ట్రిప్ అయితే మనం ఓపెన్ చేసుకోవడం జరుగుతుంది. ఫస్ట్ అయితే ఇయర్ స్పీకర్ అయితే ఓపెన్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. 530 లిక్విడ్ యూస్ చేసి అయితే మనం ఓపెన్ చేయడం జరుగుతుంది. లేదంటే మీరు హీట్ చేసి అయినా యూస్ చేసి అది ఓపెన్ చేసుకోవచ్చు. ఇయర్ స్పీకర్లో అయితే డస్ట్ ఉండడం జరిగింది, అదైతే మనం క్లీన్ చేసుకొని సైడ్కి అయితే పెట్టుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా వాల్యూమ్ అండ్ పవర్ బటన్ స్ట్రిప్ ఏదైతే ఉందో అది రిమూవ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, ఇదైతే మీరు
ప్రాపర్గా అయితే రిమూవ్ చేసుకోవాలి, ఎందుకంటే మీకు చాలా థిన్గా ఉంటుంది ఇది, దానివల్ల మీకు కట్ అయ్యే అవకాశం ఉంటుంది. చూస్తున్నా ఇంకా ఏమన్నా పార్ట్స్ ఏమన్నా దీంట్లో ఏమన్నా ఉండిపోయినాయి ఏంటి అనేది చెక్ చేస్తున్నాను నేను ఇప్పుడు. మనం సైడ్కి అయితే పెట్టుకొని ఒకసారి మ్యాట్ అయితే క్లీన్ చేసుకోవడం జరుగుతుంది, ఎందుకంటే మన గ్లాస్ పీసెస్ ఏవైతే ఉన్నాయో స్మాల్ పీసెస్ అనేవి దీని మీద అయితే మనకి రావడం జరిగింది. ఆ మ్యాట్ మీదకి అది క్లీన్ చేసి మళ్ళీ అయితే పెట్టుకోవడం జరిగింది మ్యాట్ అనేది. ఇదైతే మనకి న్యూ డిస్ప్లే ఫ్రెండ్స్, మీరైతే చూడవచ్చు మనకి విత్ ఫ్రేమ్తో రావడం జరిగింది, చూస్తున్నారు కదా. ఇదైతే చూడండి మీరు, ఓల్డ్ డిస్ప్లే కూడా నేను సైడ్ బై సైడ్ పెట్టి అయితే చూపిస్తున్నాను నేను. సేమ్ యాస్టీజ్ ఉంటుంది, దీని మీద న్యూ డిస్ప్లే కాబట్టి మీకు గ్లూ స్టిక్కర్స్ అనేవి ఇస్తాడు అంతే. మీకు సేమ్ ఇప్పుడు ఏదైతే మనం పార్ట్స్ రిమూవ్ చేసుకున్నా ఆ పార్ట్స్ అన్నీ అయితే మనం న్యూ డిస్ప్లేలో అయితే ఫిట్ చేసుకోవడం జరుగుతుంది. ఇప్పుడు చూస్తున్నారు కదా. ఫస్ట్ అయితే మనం బటన్స్ అయితే పెట్టుకుందాం. వాల్యూమ్ అండ్ పవర్ బటన్ స్ట్రిప్ ఏదైతే ఉందో అది స్టిక్ చేయడం జరుగుతుంది. మనకైతే స్టిక్ అయితే అవ్వట్లేదు ఫ్రెండ్స్, ఇది సరిగ్గా అయితే గ్లూ అనేది వేసుకొని ఒకసారి స్టిక్ చేసుకుందాం. ఇప్పుడైతే గ్లూ అనేది వేసుకోవడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా వైబ్రేటర్ కూడా వేయడం జరిగింది. ఇయర్ స్పీకర్ దగ్గర కూడా మనకి స్టిక్ అయి ఉంటుంది, ఆ ఏరియాలో కూడా గ్లూ అనేది వేసుకొని ఇప్పుడైతే స్టిక్ చేయడం జరుగుతుంది. పవర్ బటన్ స్ట్రిప్ ఏదైతే ఉందో అది చూసారు కదా, మనకైతే స్టిక్ అవ్వడం జరిగింది. నెక్స్ట్ ఇంక ఇయర్ స్పీకర్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంక కెమెరాకి అయితే మనకి డస్ట్ వెళ్ళకుండా కవర్ అయితే ఉంటుంది, ఆ స్టిక్కర్ అయితే మనం రిమూవ్ అయితే చేసుకున్నాం. నెక్స్ట్ ఇంకా లౌడ్ స్పీకర్కి అయితే స్టిక్కర్ అయితే ఉంటుంది, అది కూడా రిమూవ్ అయితే చేసుకోవడం జరిగింది. నెక్స్ట్ ఇంకా వైబ్రేటర్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. బటన్స్ అనేవి మళ్ళీ కొంచెం పైకి రావడం జరిగింది, దానివల్ల అయితే మళ్ళీ ప్రెస్ చేశాను. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. చెక్ చేసుకుంటున్నాను మనకి ఏమన్నా గ్యాస్ కట్ ప్రాక్సిమిటీ సెన్సర్ దగ్గర ఏమైనా ఉందా ఏంటి అనేది చెక్ చేసి అయితే నేను ఫిట్ చేయడం జరుగుతుంది. మీకు లాక్ ఉంటుంది ఫ్రెండ్స్, మదర్ బోర్డ్ కూడా మీకు లాక్ అనేది పడుతుంది. దాంట్లో మీకు ఎక్కడైతే లాక్స్ అనేవి ఉంటాయో ఆ లాక్స్లోకి తీసుకెళ్ళి ఫిట్ చేస్తే మీకు పర్ఫెక్ట్గా అయితే ఫిట్టింగ్ అనేది వస్తుంది. లేదంటే మీకు మదర్ బోర్డ్ అనేది కొంచెం హైట్ రావడం అటువంటిది జరుగుతూ ఉంటుంది ఫ్రెండ్స్, మీరు అది చూసుకోవాలి ప్రాపర్గా. మీకు అది ఐడియా ఉంటే పర్లేదు, లేదంటే మీరు యూట్యూబ్లో వీడియో చూసి ఒకసారి మీరు చెక్ చేసుకోవచ్చు. ఇప్పుడైతే చూడవచ్చు మీరు, సీసీ బోర్డ్ అయితే ఫిట్ చేయడం జరుగుతుంది. సీసీ బోర్డ్ కూడా మీకు లాక్స్ అయితే రావడం జరుగుతాయి, అవి మీరు సైడ్ కంటే మీకు ఈజీగా అయితే రావడం జరుగుతుంది. మీరు అదే బలవంతంగా లాగితే మీకు ఏమవుతుంది అంటే అది ఆ ఏరియాలో అయితే మీకు బ్రేక్ అయ్యే అవకాశం ఉంటుంది. ఎక్కువ ప్రెషర్ అయితే పెట్టకూడదు ఫ్రెండ్స్, ఎందుకంటే డ్యామేజ్ అవుతుంది. ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్ ఏదైతే ఉంది దానికైతే మనం గ్లూ అనేది వేసి అయితే స్టిక్ చేయడం జరుగుతుంది ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా లౌడ్ స్పీకర్ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూడవచ్చు మీరు, చూస్తున్నారు కదా. లౌడ్ స్పీకర్ కూడా మీకు లాక్ సెక్షన్ అయితే రావడం జరుగుతుంది ఫ్రెండ్స్, అది కూడా మీరు చెక్ చేసుకోవాలి. మీరు ఓపెన్ చేస్తున్నప్పుడు లాక్స్ అనేవి ఉంటాయి, ఆ లాక్స్ దగ్గర మీరు చెక్ చేసుకుంటే మనకి ఆ లాక్ మీద ప్రెస్ చేసిన వెంటనే మనకి ఈజీగా అయితే మనకి ఓపెన్ అవ్వడం జరుగుతుంది. అది మీరు చూసుకోకుండా బలవంతంగా లాగితే మీకు ప్రెషర్ ఎక్కువ పెడితే డ్యామేజ్ అయ్యే అవకాశం ఉంటాయి ఫ్రెండ్స్, అది మీరు గమనించుకోవాలి. లాక్స్ ఎక్కడెక్కడ ఉన్నాయంటే అనేది. అయితే ఫ్లెక్సెస్ అయితే మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేయడం జరుగుతుంది, డిస్ప్లే ఫ్లెక్స్. నెక్స్ట్ ఇంకా ఛార్జింగ్ ఫ్లెక్స్ ఏదైతే ఉన్నాయో ఇవన్నీ అయితే మనం మదర్ బోర్డ్కి అయితే కనెక్ట్ చేస్తుందని చూడవచ్చు మీరు. ఛార్జింగ్ ఫ్లెక్స్ కింద మనం అయితే గ్లూ వేసి మాన్యువల్గా అంటించడం జరిగింది కదా ఫ్రెండ్స్, అదైతే మనకి డ్రై అవ్వడానికి గ్లూకి టైం పడుతుంది కాబట్టి అది పైకి లెగిసిపోవడం జరుగుతుంది. దానివల్ల అయితే మనం 3-4 టైమ్స్ అయితే మనం ప్రెస్ చేస్తున్నాం అందు గురించి. నెక్స్ట్ అయితే బ్యాటరీ అయితే ఫిట్ చేద్దాం. ఫస్ట్ అయితే మనం బ్యాటరీకి గ్లూ స్టిక్కర్స్ ఏవైతే ఉన్నాయో అయితే రిమూవ్ అయితే చేసుకోవడం జరుగుతుంది, చూడవచ్చు మీరు. నెక్స్ట్ ఇంకా బ్యాటరీ అయితే ఫిట్ చేస్తున్నాను ఫ్రెండ్స్, చూస్తున్నారు కదా. మనకి ప్రెస్ చేయాలి ఫ్రెండ్స్, ఎప్పుడైనా మీరు పూర్తిగా ప్రెస్ చేస్తే మీకు అవి ప్రాపర్గా అయితే ఫిట్టింగ్ అనేది వస్తుంది, స్టిక్ అవుతుంది. బ్యాటరీ అనేది మనకి గమ్మున కింద పడిన మొబైల్ మూవ్ అవ్వకుండా ఉంటుంది.
డిస్కనెక్ట్ అయిపోతే చాలామంది ఏం చేస్తారంటే గ్లూ వేయకుండా డైరెక్ట్గా ఫిట్ చేసేస్తారు. అదేమవుతుంది అంటే కింద పడిన వెంటనే బ్యాటరీ కనెక్టర్ అనేది డిస్కనెక్ట్ అయిపోయి మీకు మొబైల్ అనేది ఆఫ్ అయిపోద్ది. నెక్స్ట్ ఇంకా ఫింగర్ ప్రింట్ సెన్సర్ ఏదైతే ఉందో అదైతే ఫిట్ చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా మదర్ బోర్డ్కి అయితే సింగిల్ స్క్రూ అయితే రావడం జరిగింది, అదైతే ఫిట్టింగ్ అయితే చేయడం జరిగింది. నెక్స్ట్ ఇంకా హౌసింగ్ అయితే మనం వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు చూస్తున్నారు కదా, అది హౌసింగ్ అంతా పూర్తిగా అయితే లాక్ సిస్టమ్ వస్తుంది ఫ్రెండ్స్. ప్రెస్ చేస్తే మీకు లాక్స్ అనేవి పడతాయి. నెక్స్ట్ ఇంక మొబైల్ అయితే ఆన్ చేస్తున్నాను చూడవచ్చు, బూటింగ్ అయితే స్టార్ట్ అవుతుంది. నెక్స్ట్ ఇంక సిమ్ ట్రై కూడా వేసుకోవడం జరుగుతుంది. వీడియో అయితే కొంచెం ఫార్వర్డ్ అయితే చేస్తున్నాను ఫ్రెండ్స్. చూడవచ్చు మనకైతే మొబైల్ అయితే బూటింగ్ అయితే కంప్లీట్ అయ్యి మనకి మెయిన్ మెనూలోకి అయితే రావడం జరిగింది. ఒకసారి అయితే మన పాస్వర్డ్ అయితే ఎంటర్ చేసి మనం టచ్ డిస్ప్లే మొత్తం పూర్తిగా అయితే చెక్ చేసుకుందాం. ఫస్ట్ అయితే మీకు 5 to 10 seconds అయితే మీకు ల్యాగ్ ఉంటుంది ఫ్రెండ్స్, ఏ మొబైల్ అయినా, ఎందుకంటే లోడింగ్ అనేది అవుతూ ఉంటుంది సిస్టమ్ అనేది. ఇప్పుడు చూడవచ్చు మీరు, నేనైతే టచ్ అయితే స్టార్ట్ చేయడం జరిగింది. పూర్తిగా అయితే ఆల్ ఎడ్జెస్లో అయితే చెక్ చేసుకుంటున్నాను ఫ్రెండ్స్. నెక్స్ట్ ఇంకా లెఫ్ట్ అండ్ రైట్ సైడ్లో మొత్తం పూర్తిగా అయితే చెక్ చేసుకోండి. మీరైతే 5 to 10 minutes అయితే టచ్ అనేది చెక్ చేసుకోండి ఫ్రెండ్స్. నేను ఎందుకంటే వీడియో కాబట్టి మీకు స్కిప్ చేసి అయితే చూపించడం జరుగుతుంది. నెక్స్ట్ ఇంకా సెట్టింగ్స్లోకి అయితే రావడం జరిగింది. ఈ మోడల్ అయితే చూపిస్తాను ఫ్రెండ్స్. చూడవచ్చు మీరు, ఇంకైతే జూమ్ చేసి అయితే చూపిస్తున్నాను ఫ్రెండ్స్. చూడండి మీరు, డివైస్ నేమ్ మోటో G32 చూసారు కదా. నెక్స్ట్ ఇంకా మోడల్ నెంబర్లో కూడా మీకు అయితే చూపించడం జరుగుతుంది. చూడండి, మోడల్ నెంబర్లో కూడా మోటో G32 సేమ్ నెంబర్ అయితే మనకి చూపించడం జరిగింది 2 చోట్లలో అయితే. ఇదైతే మనకి G32 అయితే మనకి లేటెస్ట్ మోడల్ ఫ్రెండ్స్. ఇది చూస్తున్నారు కదా, మనకి టచ్ అయితే మనకి ఎక్కడైతే కంప్లైంట్ అనేది ఎక్కడ రాలేదు ఫ్రెండ్స్. ప్రాపర్గా అయితే మనకి వర్కింగ్ అనేది ఉంది. ఎప్పుడైనా మీరు డిస్ప్లే చెక్ చేసుకున్నప్పుడు ఫుల్ బ్రైట్నెస్ పెట్టి అయితే చెక్ చేసుకోండి. ఎక్కడైనా మీకు బ్లాక్ డాట్స్ కానీ డెడ్ పిక్సెస్ కానీ ఉంటే కనిపిస్తాయి ఫ్రెండ్స్, అదొకటి మీరు గమనించాలి. నెక్స్ట్ ఇంకా ఆల్ స్క్రూస్ అయితే ఫిట్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూస్తున్నారు కదా, స్క్రూస్ అనేవి మీరు ఓవర్ టైట్ అయితే చేయకండి, ఎందుకంటే మీకు ఓవర్ టైట్ చేస్తే మీకు డిస్ప్లేలోకి వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా కంపెనీ వాడు ఇచ్చిన స్క్రూ ఏదైతే ఉందో అదే యూస్ చేయండి, ఎందుకంటే మీరు థర్డ్ పార్టీ స్క్రూ ఎందుకంటే అది లెంత్ ఎక్కువ ఉన్నదంటే మీకు స్క్రీన్లో వచ్చేసి వెనకాల మీకు డాట్ కింద వచ్చే అవకాశం ఉంటుంది. నెక్స్ట్ ఇంకా బ్యాక్ ప్యానల్కి అయితే మనం గ్లూ అనేది వేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. గ్లూ కూడా మీరు ఎక్కువైతే వేయకండి ఫ్రెండ్స్, మీరు ఎంతైతే కావాలనుకుంటున్నారో అంతే వేయండి, ఎందుకంటే ఓవర్గా వేస్తే మీకు బయటకు వచ్చి మీకు చిరాగ్గా కనిపిస్తుందా, లేదంటే లోపల మీకు రేపొద్దున్న ఓపెన్ చేయాలంటే మీకు చాలా కష్టం అవుతుంది. చాలామంది ఏంటంటే ఇలా పిండేస్తున్నారు గ్లూ అనేది పూర్తిగా. మనకి గ్లూ ఎక్స్ట్రా గ్లూ ఏదైతే వచ్చిందో అదైతే క్లీన్ చేసుకోవడం జరుగుతుంది ఫ్రెండ్స్. చూసారు కదా, ఓవర్ గ్లూ అనేది మీరు ఎక్కువ వేసుకుంటే ఏమవుతుందంటే లోపలికి కూడా వెళ్ళిపోతుంది. లోపలికి వెళ్ళి మీకు లోపల ఏదైతే ఉంటాయో ఇంటర్నల్లో ఆ బాడీ ప్యానల్కి టచ్ అయ్యి ఉన్నది వాటికి కూడా మీరు స్టిక్ అయిపోయి మీకు గమ్ముని మీకు రేపొద్దున కంప్లైంట్ వస్తే మీకు ఓపెన్ చేసుకోవడానికి మీకు పెయింటింగ్ అనే పోయే అవకాశం ఉంటుంది బ్యాక్ ప్యానల్ది. చూసారు కదా, రైట్ సైడ్లో అయితే మనకి ఓల్డ్ డిస్ప్లే ఇది రిమూవ్ చేసిన డిస్ప్లే. వీడియో అయితే ఇంకా కంప్లీట్ అవ్వడం జరిగింది ఫ్రెండ్స్. ఇంకా నెక్స్ట్ ఇంకా న్యూ వీడియోస్ అండ్ లేటెస్ట్ మోడల్స్తో మీ ముందుకైతే రావడం జరుగుతుంది.